తేనెటీగలు గుచ్చి చచ్చిపోయాడు. తేనెటీగలు అన్నిటికంటే పెద్దది మగీగా డ్రోన్ ఈగా అంటారంట. బ్రో నాకు అబద్ధం చెప్పా, నేను చెప్పింది తెలియదు. దీనికి పిచ్చిదానా కొట్టవు కొట్టకూడదు. వాళ్ళ ఇంటి దగ్గరికి డెలివరీ అవ్వాలి. సో వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ ఉంది www. నాన్న ఒక్కటైనా రండిరా. నేను ఇందుకే చెప్పింది సాధు జీవులు మగోళ్ళని అసలు వాక్కుండా ఉందేమో చూడిందా నుంచి అవ్వ కలర్ చూడు ఎట్టున్నాడు. లైన్ వేస్తున్నా తాతకి నువ్వా? నేనా లైన్ లో పెడతామని లవ్ చేసుకుంటే అది లవ్ చేసుకుంటే అది వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మాట్లాడేదో ఒకటి. ఏం మాట్లాడాలి, ఎక్కడ తీసుకోబోతున్నా అనేది కూడా తెలియకుండా నేను ఏం మాట్లాడాలి? సీక్రెట్. ఏందో నెయిల్స్ కట్ చేసుకోవాలంట, బ్లాక్ డ్రెస్ రెడ్ డ్రెస్ వేసుకోకూడదంట, పర్ఫ్యూమ్స్ కొట్టుకోకూడదంట, లిప్స్టిక్ వేసుకోకూడదంట, ఏదేదో చెప్పాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అంటే చెప్పలా. 300 meters టర్నింగ్ లెఫ్ట్. అదేందో అన్నోన్ లొకేషన్ అంట, అన్నోన్ ప్లేస్. లొకేషన్ పెట్టాను కదా, లొకేషన్ లో చూసుకో. అదే అన్నోన్ ప్లేస్ అని వస్తుంది. ఫ్రెండ్స్ గైస్, పెద్దయ్య వచ్చారు, రెహమాన్ బ్రో వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సర్ప్రైజ్. ఎవరికి సర్ప్రైజ్? ఎందుకు సర్ప్రైజ్? సర్ప్రైజ్ మీకు తెలుసులే, మీ ఫేస్లు చూస్తే అర్థమవుతుంది. మమ్మల్ని బ్లాక్ షర్ట్ వేసుకోవద్దు, రెడ్ షర్ట్ వేసుకోవద్దు అన్నారు. నేను నీకు చెప్పా, నో సింధూర్ అని కూడా చెప్పా, బొట్లు పెట్టుకుని వచ్చిండు. అక్కడ వీడియోలో నేను నీకు చెప్పా, క్లియర్ గా చెప్పా, నో సింధూర్ అని కూడా చెప్పా, బొట్లు పెట్టుకొచ్చాడు. పెద్దయ్య కదా అంతే. కట్టుకో చేసుకున్నాం అన్నాడు. కట్టుకో నేను వేయలా లిప్స్టిక్. అవునా? టిష్యూ తెచ్చుకో. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఆ సీక్రెట్ లొకేషన్ కి అయితే వెళ్తాము. వీళ్ళకి వెళ్ళేదాకా సర్ప్రైజ్ అనమాట. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు 100% నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. ఏడికి పోతున్నావు? తేనెటీగల దగ్గరికి. తేనెటీగలేంద్రా రే, ఒక్కటి గుట్టినా కానీ సస్తావు నా చేతిలో. తేనెటీగలు అంట ఈ గుట్టినా కానీ ఇడుకుంటది, నెత్తి బగలు కొడతా. చెప్పాలి కదా, కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాము. ఒకవేళ కుడితే ఏం చేయాలా? ఒక్కటి గుట్టినా సస్తావు నా చేతిలో. మన బ్రోనే అనమాట తేనెటీగలకు ఓనరు. ఏంటంటే ఎప్పటి నుంచో బ్రోని అడుగుతా ఉన్నా, నాకు ఇట్లా తేనెటీగలు అంటే ఇష్టం, వస్తాను చూస్తానని చెప్పి. ఫస్ట్ నేను అడిగాను అనమాట, ఆ తర్వాత నుంచి బ్రో అడుగుతా ఉన్నాడు, మనం రెస్పాండ్ చేయలేదు. అందుకని బ్రో ఇప్పుడు మనకైతే స్కెచ్ చేశాడంట. పైన మనకి అది కావాలా ఉంది, వదిలే. సో మొత్తం మీరే చేయండి, నేను చెప్తుంటాను. ఏం చేయాలి బ్రో? దాన్ని తీయండి, ఇటు రండి, ఇటు సైడ్ రండి. అయ్యా అవసరం లేదు, తీయండి చెప్తాను. ఫస్ట్ రన్ అవుట్ అవ్వద్దు బ్రో. ఎన్నున్నాయో చూడు బ్రో అయ్యి. ఓ రే, ఇటు చూడు ఎన్ని ఈగలు వచ్చినాయి ఒక్కసారి జుమ్మని లోపల పోయినాయి ఇప్పుడే. ఓకే, ఇప్పుడు దాన్ని తీయండి. నువ్వు తీ బ్రో. ఇలా తీయాలి. అంటే అరవకూడదు, అలానే చేతులు అలాంటి స్పీడ్ కదిలియకూడదు. చేతులు అలాంటి స్పీడ్ ఇలా కదిలియకూడదు. చూసారా, ఇది చూడండి, చేయగలు ఇస్తుంటే ఎలా తిరుగుతున్నాయి లోపల, చూసారా? అవును బ్రో, మన యాక్టివ్ చూడండి బ్రో. ఆగు బ్రో, కుడతాను కొంచెంసేపు, అది చిర్రు తగ్గని వాటికి. మీరే ఓపెన్ చేయండి. ఏంది ఇదేంది? ఇది హై వీడియోలు అంటారు అన్నమాట. ఇప్పుడు నాకు దీంతో తీస్తాను కదా, అలాగా దీంతో తీస్తారు. అంటే అవి ఇక్కడ సీల్ చేస్తాయి, అంటించేస్తాయి వ్యాక్స్తో, ప్రపోలిస్తో అంటించేస్తాయి. అంటే గ్యాప్స్ ఉంటాయి కదా. మీరు బీ వ్యాక్స్ కూడా అమ్ముతారు బ్రో? అంటే ఇప్పుడు దీనికి ఉంటుందా వ్యాక్స్? వ్యాక్స్ ఉంటుంది, అంటే హనీ కట్ చేస్తాం కదా, సో వ్యాక్స్ వస్తుంది. ఆ వ్యాక్స్ ని హనీ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యాక్స్ ని కూడా అమ్ముతారు. వాటిని ఏం చేస్తారు మామూలుగా? అంటే కాస్మెటిక్స్ లో వాడతారు, సోప్స్ అలాంటి వాటిల్లో. ఇలా తీయాలి. ఓకే, ఉన్నాయి చూడు, దీనికి కూడా పెట్టేస్తున్నాయి, ప్లేట్కి కూడా. ఎన్ని తేనెటీగలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి. లేదా లిగిల్ ఇస్తాయి, కనిపిస్తుంది. ఆగండి ప్లీజ్, నన్ను వదిలేసి బ్రో. తేనెటీగలు గుచ్చి చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా? అవి ఇవి కాదు, పెద్ద చెట్లకి పెట్టుండే. అవి రాక్ బేస్ అంటారు, పెద్ద ఈగలు. వీటిని ఏమంటారు బ్రో? బ్రీడ్ ఏంటి? ఉండండి, చేతులు స్పీడ్కి వెళ్ళిస్తున్నారు, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాయి. వీటిని ఏ బ్రీడ్ అంటారు? వీటిని అపిస్ మెల్ఫెరా అంటారు. అపిస్ మెల్ఫెరా వీటి సైంటిఫిక్ నేమ్. సైంటిఫిక్ నేమ్. ఓకే. అయితే ఇప్పుడు చెట్లకి ఇంటికి పెడతాయి కదా, వాటికంటే చిన్నవి అనమాట.
ఓకే. సెకండ్ టైప్. స్ట్రింగ్స్ ఉండవు, ఇవి వీటికి ఉంటాయి, ఓటికి ఉండవు. వేటుకుంటాయి, వాటికి కూడా ఉంటాయి. అవి కుడితే డేంజర్ మీరు చెప్పినట్టు, అవి ఒక మంది కొడితే మనిషి చచ్చిపోతాడు. ఇవి అలా కాదు, ఇవి అని కుట్టవు కూడా. 100 చేసి ఎందుకు గుట్టించుకుని? అంటే అవి చాలా కోపంగా ఉంటాయి అనమాట. ఒకటి కానీ ఒకదాని కోపం వచ్చింది అనుకో, ఒకటి వచ్చి కుట్టింది అనుకోండి, ఆ కుట్టినప్పుడు వాటి బాడీ నుంచి ఆ స్మెల్ వస్తుంది, డేంజర్ స్మెల్ లాగా. అవి మిగతా యాక్టివ్ అన్నీ కూడా ఆ స్మెల్ని ఎవరైనా మనకు మన ఇంట్లో నుంచి ఒకటి వెళ్ళి ఒకదాన్ని కుట్టాడు రా, సో మనం వెళ్ళి వాడిని చంపాలరా అని చెప్పి అన్నీ వచ్చి చంపుతాను. ఏం చేసేవాడు ఇప్పుడు ఈ బిజినెస్ నువ్వు? ఎందుకు అంటే అంత క్లియర్గా ఆగండి కొట్టవు. ఓకే, ఎందుకంటే మీకు అలవాట్లేదు కొట్టదు కాబట్టి అలా ఉంది, కొట్టవు. అసలు బ్రో ఇట్రా నేను ఇతరండి, నేనే ఒక్కడనే బలి అవ్వాలా? ఏం బలి అవ్వనులే బ్రో ఉన్నాడు కదా. కొట్టవు. సో మీరు నన్ను మిమ్మల్ని కొట్టేవారే కదా అని నేను చెప్పి. మీ వీడియో ఒకటి చూసా, నేను వేస్తాను చూడండి. నా స్మెల్కి అలవాటు పడ్డాయని చెప్పి తేనెటీగలు చెయ్యి ఇటు పెట్టి ఇటు కలిపి పెడతా ఉన్నాడు వాటిని. చూసా వీడియో, అది రీసెంట్గానే పెట్టారు కదా. నిజానికి ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి కూడా చాలా యాక్టివ్గా, చాలా స్పీడ్గా అలా ఉన్నాయి. అంటే కుట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఈ బాక్సెస్. మిగతా ఇన్ని బాక్సులు ఉన్నాయి, ఇంకా అవతల అన్ని బాక్సులు ఉన్నాయి, దగ్గర 40 to 50 బాక్సులు ఉన్నాయి. అవి ఓపెన్ చేయొచ్చుగా. ఈ కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసి దీన్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. ఏమన్నా కోపం ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం మనం. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పట్టుకోండి ఎడ్జ్. బ్రో ఏదైనా గ్లౌస్ వద్దులేండి బ్రో, నేను ఉన్నాను కదా. మీరుంటే ఉంటుంది, చూపిస్తాను. నిండుగా ఉంది, ఎండాకాలంలో కూడా నిండుగా మెయింటైన్ చేసాడు. గట్టి పట్టుకోండి. ఇంకోటి ఏంటంటే అవి మీ చేతి పైకి ఎక్కితే కుట్టవు. అవి కుట్టాలంటే ఎగురుతూనే వచ్చే కుట్టాలి. ఓకే, నా చేతి మీద ఎగితే నేను నచ్చాను అర్థం. అలా కాదు, ఇప్పుడు మీ చేయి మీద ఎక్కింది అనుకోండి, చూడండి అది ఎగరుతుందో ఎక్కితే కుట్టదు. ఓకే, ఇంక ఫ్రెండ్ అయిపోయినట్టే అది. అలా కాదు, ఒక తోక ఊపితే కరవదు, ఫాలో అవుతాడు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా కుట్టదు కదా? కుట్టదు, కుట్టలేదు అది. దగ్గర పెట్టండి, అంటించండి. ఎందుకు అవుతాయి? తేనెటీగల చేత వచ్చి ఎక్కించుకుంటున్నాం గైస్. రా రై రై రారా. అండి స్లోగా దర రే 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 నారా కన్నా రే. బ్రోటి కోపం వస్తుందేమో బ్రో. అంటించేస్తున్నారు. నువ్వు నచ్చలేదు బ్రో, అందుకే నీ పైకి ఎక్కట్లేదు. మీరంటే ఫ్రెండ్స్ అయిపోయారు. ఒక నిమిషం ఇటీ బ్రో సరే. నాకే కొట్టాను ఇంకా. అదిగో ఇదిగో తేనెటీగ నాకు ఫ్రెండ్ అయింది. బ్రో చూసావా, నాకు అలవాటు పడితే అసలు వదలలేరు నన్ను ఎవరు. అదిగో అయిపోయింది, ఎగిరిందంటే కొడుతుంది బ్రో. లేదు కుట్టదు. మీ అక్క నుండి వాళ్ళ అక్క నన్ను ఖచ్చితంగా కొడతాయి. కానీ ఇప్పుడు మీరు గ్లౌజులు ముఖానికి వేసుకుని అన్ని తెచ్చారు, కానీ ఇట్లా ఇవ్వండి బ్రో. ఇట్లా చూడు. సరే ఆ బ్యాగ్ ఇటు. ఏం చేయవు, భయపడద్దు, వదలొద్దు, కుట్టినాగానే వదలొద్దు, వదిలితే అన్నీ వచ్చి కొడతాయి. మహిష్మతి. ఓకే బ్రో, ఇదంతా సీల్ చేసి పెట్టినా బ్రో తేనె లోపల. సైడ్ ఇదిగో ఇటు సైడ్ నాకైతే హనీ కనిపిస్తుంది. ఇట్లా చూడు, దగ్గరగా ఓపెన్ లో ఉన్న వాటిలో హనీ కనిపిస్తుంది డైరెక్ట్ గా. వావ్. అంటే దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట, ఒక 20% అలా ఉంటుంది. ఓకే, అది కొంచెం మిగతా హనీతో పోల్చుకుంటే కొంచెం లూజ్ గా ఉంటుంది. దాంట్లో అదే మాయిశ్చర్ ఉంటుంది. వావ్, ఇదిగోండి ఇదే అనమాట హనీ. బ్రో ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తుంది? అయ్యే చెట్లు, అవి అక్కడ బనానా ఫామ్ ఉంది, అంటే అరటి చెట్లు, బనానా ట్రీస్ అన్ని చుట్టూ ట్రీస్, ఇంకా అటేమో మామిడి వాటర్ మెలన్ ఉంది, దోసకాయ ఉంది. వాటికి పూత వేస్తుంటారు అనమాట. వెళ్ళి ఆ పూతలోకి వెళ్ళి డైరెక్ట్ గా తెచ్చుకుంటాయి. దీన్ని నీడ పెట్టాలా? పెట్టేటప్పుడు కూడా నలగకూడదు, అవి నలిగితే మళ్ళీ నాకు ఇక్కడ ఈ పెట్టెలో స్లోగా, అంటే చేతులు స్పీడ్గా వెళ్ళిస్తున్నారు. ఒకటి గురించి కుట్టింది అనుకోండి, మీరెంత వెళ్తున్నా గట్టిగా పట్టుకోండి. ఒకటి కుట్టిన వదల మాకు కుడతాయంట, జాగ్రత్త. వదలను బ్రో, ఎట్టి పరిస్థితి వదలను నిన్నే. అటు అయ్యా, ఓన్లీ ఎంతసేపు తేనెటీగలు తేనె చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ తేనె మనం అయితే బయటికి తీస్తాం. ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ కొట్టలేదో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్, థ్యాంక్ యూ గౌతమ్ బ్రో. అది ఇంట్లో నేను ఒక డౌట్ అడిగా కదా, పట్టుకొని మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు, ఖచ్చితంగా మాట్లాడు. ఫన్నీగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం భలే ఉంది బ్రో, ఇంట్రెస్టింగ్. అసలు ఏం చేస్తున్నాయో ఇట్లా చెప్తా. ఇవి ఒక్కొక్క వీటికి ఏంటంటే హెక్సాగోనల్ షేప్ లో ఒక ఇది సెల్ బ్యాగ్స్ తో సెల్ అయితే పెట్టుకున్నాయి. ఆ సెల్ లోకి చుట్టూ తిరుగుతాయి ఇట్లా అంటారు కదా బ్రో. చూపిస్తాను. సో ఇవన్నీ వర్కర్స్, ఇది సేమ్ సైజ్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ వర్కర్స్. దీంట్లో డ్రోన్ అంటే మగీగా, ఇది డ్రోన్, ఇది ఓకే, అది కనిపిస్తుందా? మగీగా డ్రోన్. బ్రో నాలాగా ఉంది బ్రో, అది పందిలాగా.
డైటింగ్ చేయాలి అయితే అది కూడా. అదిగోండి guys. సో దీనికి ముళ్ళు ఉండదు, ఇది పట్టుకున్నా ఏం చేయలేదు, దానికి నాలుగు ఉండదు, ఏమి ఉండదు దానికి. అంటే బేసిక్ గా చెస్ లో కింగ్ లాగా ఏం పీకలేదు, ఒక అడుగట్టు ఒక అడిగిట్టు. దా. ఇదే తేనెటీగలో అన్నిటికంటే పెద్దది మగీగా డ్రోన్ ఈగా అంటారంట. బ్రో నాకు అబద్ధం చెప్పా, లేదు దాన్ని తీసి తొందరగా తీసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అమ్మయ్య. ఎయిటీ బ్రో నిజం చెప్పింది అబద్ధం చెప్పింది తెలియలేదు అని స్ట్రింగ్ లేదు బ్రో. బ్రో ఏదో చేయి మీద వాళ్ళు ఉంది, చేయి మీద లేదులే. పీస్ లేదు వాళ్ళ క్వీన్ బీ బ్రో చూపిస్తాను. సో మీకు క్వీన్ చూపించాలంటే ఎవరి ఫ్రేమ్ చూడాలి. అన్న దానికి లేవన్నా, దానికి లేవన్నీ. ఏయ్ భలే ఉంది, నీకు తేనె చూడు ఎంత ఉందో. ఫ్రేమ్ కొత్త ఫ్రేమ్ ఇది. రిగ్ ఉంది చూడు, తేనె చూడండి ఎట్లుందో, దానికి ఫుల్గా హనీ ఉంది. బీస్ తక్కువ ఉన్నాయి కానీ హనీ ఎక్కువ ఉన్నాయి. నాకు కావాలి. దీంట్లో కూడా పోలెన్ లేదు, మీకు పోలెన్ చూపిస్తాను అంటే అవి ఎలా స్టోర్ చేసుకుంటాయని. ఇదిగోండి guys, చూసారా ఇక్కడైతే మనకి ఎంటీ ఉంది మొత్తం కంప్లీట్ గా. చూడండి హైవ్ అంతా ఎంటీగా ఉంది, ఇక్కడైతే ఫుల్ అయిపోయి ఉంది. అవి ఫ్రేమ్లో ఏం చేస్తాయంటే పై నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తాయి. ఓకే చూసారా పైన అంతా ఫిల్ అయ్యింది. అవును లేబర్, మన తేనె తొట్లో కూడా కింద తొట్టు ఉంటుంది, పైన తేనె. అలానే ఇక్కడ మీరు చూసారా, ఇది ఇక్కడ హనీ కనిపిస్తుందా, ఈ హనీని ఇక్కడ పెట్టి దీనిపైన ఇట్లా వ్యాక్స్తో అయితే సీల్ చేసేస్తాయి అనమాట. సీల్ చేసేస్తే అది కంప్లీట్గా రెడీ అయిపోయింది హనీ, వాటర్ కంటెంట్ ఏం లేకుండా. అవును బ్రో. ఒక తేనెటీగ ఎంత పెడుతుంది బ్రో తేనె ఒక దాని లైఫ్ టైంలో? ఒక హాఫ్ స్పూన్, అది ఒక స్పూన్ పెడుతుంది, ఒక టేబుల్ స్పూన్ అంత హనీ కలెక్ట్ చేస్తుంది. అది దాని లైఫ్ టైంలో ఒక 80,000 ఫ్లవర్స్ని రీచ్ అయ్యి దాంట్లోంచి నెక్టర్ని కలెక్ట్ చేస్తుంది అప్రాక్స్గా. 80,000 పువ్వులు తిరిగి దాని జీవితం అంతా కష్టపడి దాంట్లో పోసి మనకు తినిపిస్తుంది. వావ్ గ్రేట్ బ్రో ఇది. అదిగోండి మీకు కొన్నిట్ల మధ్యలో ఎల్లో కలర్లో కనిపిస్తుంది అక్కడ, దాన్ని పోలెన్ అంటారు. పోలెన్ అంటే ఏంటంటే అది కూడా తెలీదా? నాకు తెలియదు, చెప్పు బ్రో. అది పోల్ నుంచి తీసుకొస్తాయి అనమాట. అంటే పోల్లో మనకు మనకి ఏం చెప్తా ఉండు బ్రో, స్టైల్ స్టిగ్మా వచ్చేసి పోలని ప్రొడ్యూస్ చేస్తుంది. అవును యాంథర్. దాన్ని తీసుకెళ్ళి దాని మీద ఉన్న పోలని తీసుకెళ్ళి ఇంకో దాని మీద పెడుతుంది, అప్పుడు అవి పూత ఎక్కువ వస్తుంది కదా. పూత ఎక్కువ రావడం కాదు, ఆ పూత అనేది కాయ అవుద్ది. అసలు ఫ్లవర్ అనేది కాయ అవుద్ది అనమాట, పువ్వు కాయ అవుతుంది. ఏం తెలియదు అండం గొప్పగా, బెటర్ కదా. నాకు కొంచెం తెలుసు కదా బ్రో, బెస్టే కదా. సో ఇప్పుడు ఏంటంటే బ్రో ఇంకా ఇక్కడ పెట్టి తేనె చేసుకోవట్లా, ఫార్మర్స్ కి హెల్ప్ కూడా చేస్తున్నారు. పాలినేషన్ జరుగుతుంది, క్రాస్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ తేనెటీగలు వెళ్ళి దాన్ని ఇట్లా కలిపెట్టేస్తాయి అనమాట. లో పోలన్ గ్రెయిన్స్ వెళ్ళి దాన్ని. సో ఫ్లవర్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అనమాట, ఈ బీ అనేది పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బీ అనేది ఎప్పుడైతే ఆ ఫ్లవర్ కాడికి వెళ్తుందో, ఆ ఫ్లవర్కి ఉండే ఆ పోలన్ అనేది వీటికి అటాచ్ అవుద్ది అనమాట, లైక్ మ్యాగ్నెట్ లాగా. సో ఇప్పుడు ఈ పోలన్ ఇక్కడ కింద తీసుకొచ్చి పెట్టేయి, వాటికి ఫుడ్ కదా. అసలు హనీ బీస్ ఎందుకు హనీ కలెక్ట్ చేస్తాయి, నెక్టర్ ఎందుకు కలెక్ట్ చేస్తాయి? హనీ అనేది, నెక్టర్ అనేది కార్బ్స్ అనమాట. సో ఈ పోలన్ అనేది విటమిన్స్, ప్రోటీన్, మినరల్స్ అలాగనమాట, వాటి ఫుడ్ కావాలి కదా. ఓకే ఎప్పుడైనా వస్తే ప్రాబ్లం వస్తే తినొచ్చు అని చెప్పి స్టోర్ చేసి పెట్టుకుంటాం అంతే. కానీ మనం తీసేసుకుంటాం అట్లా. లిప్స్టిక్ ఎందుకు వేసుకోకూడదు? స్మెల్ వేసుకోవచ్చా? ఒకసారి అలా నేను వ్యాసలు పూసుకున్నా, వ్యాసం మూసి కొట్టింది నన్ను. అంటే ప్రతిసారి కొడతాయని కాదు, అవి ఇప్పుడు ఒకసారి కొన్నిసార్లు కోపంగా ఉంటాయి. లైక్ బయట ఎక్కడ ఎవరు మందులు కొట్టారనుకోండి, అది ఆ మందుతో రియాక్ట్ అయ్యి కొంచెం చచ్చిపోయే టైంలో ఉంటుంది కదా, కొట్టుకుని ఎలాగో వచ్చేస్తుంది. ఎడకొచ్చిన టైంలో అది కోపంగా ఉంటుంది, చచ్చిపోయే టైంలో తిక్కమక్కగా ఉంటుంది. ఆ టైంలో దగ్గరలో ఎవరైనా అదే వేరే స్మెల్తో అలా ఉండే అనుకోండి అని కొడుతుంది. అంటే ఇప్పుడు పొలంలో మందులు కొట్టినా కూడా మనకి డేంజరే. చాలా రిస్క్ ఉంది కదా బ్రో మీ బిజినెస్ లో. రిస్క్ లేనిది మీది ఈజీగా ఉందా? మరి తీరిపోతుంది బ్రో. అంతే. క్వీన్ బీ చూపిస్తాను, నా ఫేవరెట్. నేను ఇంత దూరం వచ్చిన తేనె కోసం కూడా కాదు, క్వీన్ కోసం. క్వీన్ కుట్టుతుందే? క్వీన్ కుట్టదు, దాని ముళ్ళు ఉంటుంది. నాకు తెలుసు బ్రో, కానీ కుట్టదు కదా, ముళ్ళు ఉంటుంది. పోలన్ని ఇలా ఫస్ట్ సెల్లో ఫిల్ చేస్తాయి, ఆ తర్వాత దాంట్లో నెక్టర్ అనేది కొంచెం యాడ్ చేసి దాన్ని ఫర్మెంట్ చేస్తాయి అనమాట. అప్పుడైతే అది ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. ఓకే పోలని ఎక్కువ రోజులు మంచిగా ఉండడానికి దానిపైన హనీ వేస్తాయి, ఆ సెల్లో హనీ కొంచెం యాడ్ చేస్తాయి. మమ్మీని పైన హనీ పోస్తారు కదా, అంటే అది ఎక్కువ రోజులు ఉంచడానికి ఆ బాడీస్ ని. సో హనీ మంచి ప్రిజర్వింగ్ మెటీరియల్ అనమాట. అదిగోండి లోపల చిన్న వైట్ కలర్ చిన్న బాంబ్ లెక్క కనిపిస్తుంది కదా, అదే ఎగ్ అనమాట. ఒక ఎగ్ నుంచి ఒకటే వస్తుంది బ్రో. అదిగోండి తేనెటీగల ఎగ్స్ అయ్యి ఇవిగోండి, ఇవే తేనెటీగలు. దీంట్లో క్వీన్ బీ ఉంది బ్రో. బుజ్జి పిల్లలు లోపల చూసారా, అవిగోండి 3 days తర్వాత బ్రో. అది 3 days తర్వాత హ్యాచ్ అవుద్ది ఎగ్ అనేది. దాని తర్వాత ఆ లార్వా అనేది చిన్నగా ఇట్లాగా రెక్కలు వచ్చి తేనెటీగలా రెడీ అవుతుంది. ఇదిగోండి మీరు చూసారా ఇక్కడ, అది కాదు ఇది క్వీన్ బీ.
ఇగో ఇక్కడ పొడవుగా పందిలా ఉంది చూడు ఇది. దాన్ని తీసుకోవచ్చు బ్రో. టచ్ చేయొద్దులే, అంటే దాన్ని టచ్ చేస్తే అన్నీ వచ్చి కొడతాయి. అదిగోండి పెద్దది అదే అనమాట క్వీన్ బీ. దాన్ని టచ్ చేస్తే వచ్చి కుడతాయంట మనల్ని. ఎందుకంటే అది క్వీన్ కదా, దాన్ని ప్రొటెక్ట్ చేయడం మిగతా వాటి పని. చుట్టూరు ఉంటుంది చూసారు ఆ బీస్ అన్ని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. బ్రో ఇప్పుడు క్వీన్ బీ అన్న గుడ్లు పెట్టేది? క్వీన్ బీనే అన్ని గుడ్లు పెట్టింది అది ఒకటే? డైలీ 1500 to 2000 గుడ్స్ ఎగ్స్ పెడుతుంది. గుడ్స్ క్వీన్ బీ డైలీ 150 to 200 గుడ్స్ పెడతాయి. 2000 గుడ్స్ అది గుడ్స్ పెడతాయి. అంటే ఇంకా బేసిక్ గా ఒకటి పని ఏంటంటే గుడ్స్ పెట్టడమే. గుడ్స్ పెట్టడం మీరు బేసిక్ వీటన్నిటికి లైఫ్ ఇచ్చింది అదే. అవును. ఇప్పుడు మీరు కొనుక్కొచ్చుకుంటారు తేనెటీగలా? అవును. ఒక తేనెటీగ కదా, బాక్స్ 6000. ఎన్ని ఉంటాయి? ఇలాంటి ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది. ఇది ఫుల్ స్ట్రెంత్ అనమాట. చూసారు అన్ని ఫ్రేమ్స్కి ఎగ్స్ బీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఎగ్ పెట్టింది కదా ఈ రోజు. 3 రోజులకి బేబీ వస్తుంది. 3 daysకి అది హ్యాచ్ అవుద్ది. 3 రోజులకి బయటకు వచ్చేస్తుంది? కాదు 3 daysకి దాంట్లో నుంచి క్యాటర్పిల్లర్ ఎలా ఉంటుంది అలా వామ్ అవుట్ చిన్నది బయటకు వస్తుంది. నేను చూపిస్తాను. ఉంది అది కూడా? అన్ని స్టేజెస్ ఉంటాయి దీంట్లో. తేలు బ్రో అయితే దాన్ని కూడా చూద్దాం. ఒక్క నిమిషం, దీంట్లో ఆకు పడ్డది ఉంది, దీన్ని పట్టుకోండి బ్రో. వీటికి పారాసైట్స్ అవేం పట్టుకోవాలి? ఉంటాయి, చాలా ఉంటాయి. వరవ మైట్ అన్న ఒకటి ఉంటుంది, చిన్నది, చాలా చిన్నది, మనకు తల్ల పెయిన్ అలాగా అంత సైజులో ఉంటుంది. సో వీటి పైన పడుతుంది, అది వీటిని తినేస్తూ ఉంటుంది. పారాసైటే. ఇంకా ఇది తేనెటీగని తింటా ఉంటుందా? తేనెటీగనే కాదు, ఇక్కడ చూసారా వైట్ది వాటి పిల్లలు చూడలేదు మీరు? చూడు రేహు. సో ఇక్కడ చూడండి, గుడ్డు పెట్టిన 3 days తర్వాత ఇదో ఇలా హ్యాచ్ అవుద్ది. అది చిన్న పిల్లలాగా మీకు ఉన్నాయి చూసారు, చిన్న పిల్లలు. అదే గుడ్స్ పెట్టిన తర్వాత, ఫస్ట్ గుడ్స్ పెట్టిన తర్వాత 3 days తర్వాత హ్యాచ్ అవుద్ది ఆ గూడు. సరిపోయారు ఇద్దరును. ఎందుకు వచ్చింది బ్రో మీకు ఇంట్రెస్ట్ దీని మీద, ఇట్లా తేనెటీగల మీద? సో అసలు మీరు ఎప్పుడు చూసారు హనీ బీస్ని లాస్ట్ టైం? మా ఊర్లో మాకు నిమ్మ తోట ఉంది బ్రో. ఆ నిమ్మ తోటలో మాకు ఒక చెట్టుకి, అంటే ఒక చెట్టు నిమ్మకాయలు కాకుండా పెద్ద నిమ్మకాయలు ఉంటాయి చూడండి, గజ్జి నిమ్మకాయలు అంటే సైడ్. ఓకే. ఆ చెట్టు ఒకటి మధ్యలో వచ్చి ఉంటుంది అనమాట, ఈ నిమ్మ చెట్టు మధ్యలో. అది ఒక సైడ్కి వాల్ ఉంటుంది, దానికి పెద్ద తేనె తొట్టు పెట్టేసింది. ఓకే. కొంచెం కోపం వస్తుంది నీకు తేనెటీగలు అంటే ఇష్టం కాబట్టి. మా ఊళ్ళు చేసిన పని ఎట్టుందండి, రాత్రి 8 o'clock వెళ్ళిపోయేసి మొత్తం మంటలు తీసుకొచ్చి అట్టే తేనె తొట్టికి పెట్టేశారు. ఓకే. అన్నీ ఎగరలేక చనిపోయిన తర్వాత ఆ తేనె కోసారనమాట. అవి చనిపోవడం చూసిన తర్వాత నుంచి నాకు ఇంకేదోలా అయిపోయి ఇంకప్పటి నుంచి నల్లగా అయిపోయినాయా? నల్లగా అయిపోయి భలే బాధేసింది. ఏంటంటే దగ్గర ఒక 1 lakh బీస్ ఆడ పడిపోయింది కింద. ఓకే. అంటే కాలి కింద భలే బాధేసింది. ఆ తర్వాత నుంచి ఆ తోటలోకి కూడా పోలా నేను. మామూలుగా ఫార్మ్స్లో అలా పెట్టడం, అసలు తేనె పెట్టిందంటే వాళ్ళ అదృష్టం అనమాట. అంటే వాళ్ళకే కదా పాలినేషన్ చేసి పెడతాయి. ఇప్పుడు చాలా మంది వాటి కోసం, అంటే పువ్వు అనేది కాయవడానికి చాలా మందులు కొడతారు, బోరన్ సంథింగ్ పౌడర్స్ అయ్యో కొడతారు. అలా కాకుండా ఇవి న్యాచురల్ గా చేస్తాయి కదా. ఇంతసేపు మీకు హనీ బీస్ మొత్తం చూపించాను కదా. ఈ హనీ మొత్తాన్ని బయటికి తీయడానికి ఒక మిషన్ అయితే ఉంటుంది అనమాట. అది ఇది అనమాట హనీ ఎక్స్ట్రాక్షన్ మిషన్. దీని లోపల అయితే 3 chambers ఉంటాయి. ఈ చాంబర్స్ లో మన దగ్గర ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ అయితే ప్లేస్ చేసేసి దీన్ని మొత్తాన్ని అయితే ఫోర్స్ తో తిప్పుతాం అనమాట. ఆ ఫోర్స్ వల్ల హనీ అయితే బయటకు వస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంతే కదా బ్రో? ఏం ఫోర్స్ అది మర్చిపోయాను. సెంట్రిఫ్యూగల్ అంటారు. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మీద అయితే వర్క్ అవుతుంది అనమాట. ఈ తిప్పిన స్పీడ్కి హనీ ఎగిరి సైడ్కి పడి అది అలా కిందకి వచ్చి ఇందులోకి వెళ్ళి బయటకు వస్తుంది. ఇప్పుడైతే మనం తేనె బయటికి తీద్దాం. యా బ్రో కమాన్. సో కట్ చేయండి మీరే బ్రో. ఇప్పుడు తేనెటీగలు పక్క జరిపేది ఎట్టా? ఎలాగా? ఇది ఇచ్చాలే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నాకు తెలుసు నన్ను ఎందుకు పిలిచారు నాకు తెలుసు. పైకి లాగండి బ్రో. నాకు నాకు ఒక పర్మిషన్ ఇస్తావు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటా వీటిని. ఓకే. చూస్తా ఉంటాడు తమాషాకి బ్రో, సరదాకి. ఇదిగోండి గైస్, ఇప్పుడు మనం తేనె అయితే తీద్దాం అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇట్లా పెట్టి ఇదిలిచ్చాలి. ఇట్లా పట్టుకోండి. వస్తాను ఒకటి చూపిస్తాం ఒకసారి. ఇదిలిచ్చిన ప్రతి బీ దాంట్లోనే పడాలి. అయ్యో ఎగురుతున్నాయి బ్రో. చూసారా? ఇంకా ఉన్నాయి. మోస్ట్లీ అయిపోయినాయి కదా. 1, 2 అంతే, ఇంకా రాట్లా మళ్ళీ తిరిగి వస్తాయి. ఆ 1, 2 మనం ఇట్లా అనేస్తుంటే పోతుంది. ఇదిగోండి మొత్తం తేనెటీగలను అయితే బ్రో ఇదిలిచ్చేసాడు. చాకెట్ మనకి దీని నిండా తేనె ఉంది. సీల్ అయిన లేయర్ని అయితే ఇప్పుడు మనం కోద్దాము. ఆహా అబ్బా క్రేజీ ఉంది బ్రో ఫీల్. 1 కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఫీల్ రాదే. అవదు గాయస్
ఇదిగోండి ఇప్పుడు మనం పైన ఉన్న వ్యాక్స్ ని రిమూవ్ చేస్తే ఇదిగోండి హనీ. గ్వీన్స్ అంటే మీనింగ్ ఏంటి బ్రో? నేమ్ ఎందుకు పెట్టాలి? అది మీనింగ్ లెస్ అనమాట. క్వీన్స్ లాగా గ్వీన్స్. నేను సర్కాస్టిక్ షాపీ అని పెట్టలే అంతే అంటవా? నాకు తిట్టుకోగా తేనెటీగలయ్యా. తిట్టుకో. ఇదిగోండి గైస్, నేను ఇప్పుడు కోసాను కదా అదే ఇది. నేను అడిగా కదా. అయ్యో ఉండు, అదే నాకు లోపలిది కావాలి. దీనికి పిచ్చిదానా. ఇది ఇప్పుడు నేను మాత్రమే తీసుకెళ్ళట్లేదు, ఈ హనీని మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళలేరు, ఆ బ్రో వాళ్ళది కూడా కష్టం ఉంది కదా, మాటలు కూడా రావట్లేదు, అంత బాగుంది టేస్ట్ అది. సో ఈ హనీని మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఎలాగా ఏంటి అని చెప్పి అయితే మొత్తం క్లియర్ గా చెప్తాం, మళ్ళీ ప్రమోషన్ అనుకోవద్దు. ఇందాక మన గౌతమ్ బ్రో అయితే తీసాడు కదా, ఇప్పుడు నేనైతే హనీస్ నిద్రించబోతున్నాను. హనీసే కదా, హనీ బీస్. సారీ, గుడ్స్ ని. ఒక్క మాటలో నీకు పాయింట్ వచ్చింది. ఈ ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది. ఇంకా గట్టిగా కొట్టవు, భయపడ, కొట్టకూడదు, కొట్టవు గట్టిగానండి. ఓకే అయిపోయింది బ్రో. డెడ్ లిఫ్ట్ కూడా చేయవు అంత కష్టపడి. అది అలాగా సేమ్. తల ఉందా? ఉందా? లేదులే తమాషా అన్నా. సాయం అది ఇంకా హనీ పెడతానే ఉంది పాపం. ఇంకా సేపట్లో తేన్ని మనం మేసేస్తా ఉంది, నీకు ఇంకా పెట్టుకుంటా ఉంది అది. బ్రో ఏంది బ్రో ఏదో చెప్పయో హనీ సాయి బ్రో? నేను సెల్ఫిల్స్ రాలేదు కదా, అందుకని అన్న నువ్వు ఖచ్చితంగా కుట్టించాల్సిందే వాళ్ళ చేత. అదే వాళ్ళని ఖచ్చితంగా వాటి కుట్టించాల్సిందే. ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే బ్రో నేను అడిగా, ఆ తర్వాత బ్రో నన్ను అడిగాడు. ఇదో చూసారా, ఇది హనీ పెడుతుంది చూడండి పాపం. అంటే బయట నుంచి కలెక్ట్ చేసిన నెక్టర్ ని దాంట్లో స్టోర్ చేస్తుంది. అవును పాపం. ఇప్పుడు ఏం చేస్తాను నేను దాన్ని? తీసే బ్రో అన్నాడా పాపం. వెళ్ళిపో అటు సైడ్ ఉందా? ఒక్కటి ఉంది బ్రో. అండ్ ఫైనల్లీ ఇది థర్డ్ ఫ్రేమ్ అనమాట. స్లోగా థర్డ్ బ్రో తేనెటీగ లోపలికి వెళ్ళిపోయింది, వచ్చేసింది. ఎస్, ఇదిగోండి మన 3 ప్లేట్స్ అయితే లోపల పెట్టామన్నమాట. ఇప్పుడు వీటిని అయితే మనం స్పిన్ చేద్దాం, ఐ మీన్ రొటేట్ చేద్దాము. ఇట్లోంచి హనీ ఎట్లా బయటకు వస్తే చూద్దాం రండి. ఇలా పెడితే ఇక్కడ బయట పడుతుంది. అదిగోండి చుట్టూ తేనెతే పడుతుంది గాయ్స్. గైస్ మనం ఇప్పుడు తిప్పాం కదా, నేను తిప్పిన తిప్పుడికి తేనంతా ఎగిరి చుట్టూ పడింది. అదిగోండి లోపల చూద్దురా, ఇట్లా అదిగో అడుగునంతా హనీ ఉందన్నమాట. చూడండి అదిగో చుట్టూ మొత్తం హనీ, కింద ఎడ్జ్లో హనీ. ఒక సైడే ఎంటీ అయింది, ఒక సైడ్ ఎంటీ అయిపోయింది. ఇదిగోండి ఉంది, ఇంకో సైడ్ ఉంది. ఇప్పుడు ఇటు తిప్పి పెట్టాలా? ఓకే, ఇప్పుడు ఇటు తిప్పి పెడితే మళ్ళీ ఇంకొంచెం వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చినంతే. అప్పుడు ఈ 3 నుంచి అప్రాక్సిమేట్గా ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హనీ వస్తుంది? కేజీస్ అప్రాక్స్ ఒక 6 kgs రావచ్చు. ఈ 3 ఫ్రేమ్స్ నుంచి 6 kgs హనీ. అటు ఇటు ఒక ఇటు తిప్పి పెట్టాలి, దీంట్లో ఏం లేదు. దీంట్లో మొత్తం వచ్చేసింది. మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే చెప్తున్నాను. మనకేంటంటే ఇప్పుడు టైం లేదనమాట, నేను త్వరగా వెళ్ళాలని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. వాటి నుంచి అయితే మనం హనీ తీయలేదు. ఇప్పుడు 3 ఫ్రేమ్ నుంచి, అది కూడా ఒక ఫ్రేమ్ నేను సరిగ్గా కట్ చేయలేదనమాట, లేకపోతే చాలా హనీ వచ్చేది. ఇంకా ఇది డెన్స్గా ఉంటుంది బ్రో. మిగతా మనకు చెప్పాం కదా పెద్ద పెద్ద బ్రాండ్స్ అమ్ముతాడు, ఆ తేనె వేరే ఈ తేనె వేరే కదా. నార్మల్గా టెంపరేచర్ కండిషన్స్ ని బట్టి హనీ డెన్సిటీ మారుతుంది. అంటే ఇప్పుడు వింటర్లో కొంచెం థిక్గా అలా ఉంటుంది. ఇంటర్లో థిక్గా ఉంటుందా? అవును, ఇంటర్లో కాదు, వింటర్లో థిక్గా ఉంటుంది, సమ్మర్లో లూజ్గా ఉంటుంది, కొంచెం లూజ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా అయితే హనీని తీసుకుని ఇట్లా వేసానో యాజ్ ఇట్ ఈస్గా ఇదే ప్రొసీజర్, ఏం మారదనమాట మీకు. కంప్లీట్గా ఇట్లానే మీ దగ్గర తెలిసినంత వరకు వీటిలో ఏమైనా మిక్స్ చేసినా కానీ అది పాడైపోద్ది. అంటే హనీ ఒకటే కదా, పాడవకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఎంత ఫ్రెష్గా అయితే గ్రీన్స్ హనీని బయటికి తీసాను. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీకు హనీ చూపించినప్పటి నుంచి ఈ జార్లోకి హనీ అయితే ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే హనీ మన ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు కదా, చాలా మందికి కావాలి ఇలాగే ప్యూర్ హనీ, న్యాచురల్ హనీ కావాలి. సో వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు? సో నేను ఇప్పుడు ఎలా అయితే జార్ని తీసుకెళ్తున్నాను నాతో పాటు, అంటే ఇట్లా వచ్చి తిప్పి తీసుకెళ్లకుండా ఇట్లానే ప్యూర్ హనీ వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి డెలివరీ అవ్వాలి. సో వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ ఉంది, www.thegreens.com అని వెబ్సైట్ ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. సో దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకా 2 types ఆఫ్ హనీస్ కూడా ఉన్నాయి. స్మాల్ బీ హనీ అని ఇంత మీరు చెప్పారు కదా, చెట్టుకుండే వైల్డ్ బీ హనీ, సో అవి కూడా ఉన్నాయి. దాంతో పాటు పసుపు ఉంది. మర్చిపోయి నాకు ఇంట్లో పసుపు కూడా ఇచ్చాడు అనమాట బ్రో. నాకు నేను 4 to 5 types ఆఫ్ హనీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఓపెన్ గా చెప్తున్నా, పెద్ద బ్రాండ్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది, చక్కెర నీళ్ళు లాగా ఉంది. ఇంకొక హనీ ఆర్డర్ చేసుకున్నా. అది ఎలా అంటే బ్రో చిక్కగా లేదు, ప్లస్ అది కాకుండా చిక్కగా అంటే అది సీజనల్ గా చిక్కగా ఉండదని నేను అనుకున్నా, బట్ అది కంప్లీట్ హనీలా లేదు, డిఫరెంట్ ఉంది, కలర్ వేరే ఉంది,
అట్లా ఏంటంటే వాళ్ళు ఎలా అమ్మారంటే నాకు అది పైన ఇట్లా గుడ్డ కట్టి దానికి ఒక తాడు కట్టి అడవిలోంచి తీసుకొచ్చాను హనీ అని చెప్పి అమ్మారన్నమాట. అస్సలు 1% కూడా హనీ టేస్ట్ లేదు. రివ్యూ పెట్టి అడిగా అది రియల్ హనీ అట్టే ఉంటుంది, ఇదివరకు మీరు ఫేక్ హనీ తిన్నారని చెప్పి అన్నాడు. చిన్నప్పుడు నా ముందర చెట్టు మీద నుంచి కింద దించిన హనీ ఉంటుంది కదా, అది కూడా ఫేక్ హనీ అన్నాడు ఆయన. సో ఇప్పుడు నాకు ఈ టేస్ట్ ఆ టేస్ట్కి మ్యాచ్ అయింది. సో అందుకని నేను మిమ్మల్ని అడిగి మీ దగ్గరికి వచ్చాను. ఏ టేస్ట్ మ్యాచ్ అయింది? నేను చిన్నప్పుడు తిన్నాను కదా మా ఊర్లో చెట్టు మీద, అట్లుంది ఇది. సో అందుకని సో కావాలంటే ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్. ఇంకా ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారా? వెబ్సైట్ అవి చూడలేని వాళ్ళకి లైక్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకుంటారు. చెప్తాను, అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి చెప్తారా నెంబరు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వెబ్సైట్ వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం కష్టం కదా బ్రో, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మొత్తం క్యాటలాగ్ పెడతారు, ప్రైజెస్ అన్నీ చెప్తారు మీకు. సో మీరైతే తీసుకోవచ్చు. మన గ్వీన్స్లో ఓన్లీ హనీ మాత్రమే కాదనమాట బ్రో, ఇంకొక 2 more ప్రోడక్ట్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. ఇందులో నేను దీన్ని టేస్ట్ చేశాను, ఓపెన్ చెప్పేస్తున్నాను, నేను జెన్యూన్గా, ప్రమోషన్ ఏం కాదు కాబట్టి. సో ఇది కొత్తగా లైక్ ఇప్పుడే చూసాను అనమాట. ఇదేంటి బ్రో? నాట్ ఆవు నెయ్యి, నాట్ ఆవు నెయ్యి, A2 ఘీ అంటారు కదా. ఓకే ఓకే ఓకే. స్మెల్ చూడొచ్చు చూడండి, మైసూర్ పాకు వాసన వస్తుందా చూడు. అది మన దగ్గర కాదనమాట, లోకల్గా ఎవరైనా నాటావు అవి పెంచుకుంటా ఉంటారు కదా, వాళ్ళ కాడ నుంచి తీసుకుంటున్నాం. ఇది ఓకే, ఇది మాత్రం బయట నుంచి వస్తుంది. ఓకే. ఇది పసుపు కూడా వేరే ఫార్మర్స్ ఉన్నారన్నమాట గుంటూరు సైడ్. ఓకే. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కాడ నుంచి తెప్పిస్తున్నాం, అంటే దగ్గరుండి వాళ్ళకి ఇలా చెప్పి, సో ఎటువంటి అల్టరేషన్స్ ఏం జరగకుండా వాళ్ళ కాడ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, ఇదన్నమాట దగ్గరుండి. సో మీరు ఎలా టేస్ట్ చేస్తారు కదా? టేస్ట్ చేస్తా, చాలా బాగుంది, బాగా నచ్చిందని చెప్పి. మా అమ్మకు కూడా నచ్చింది. మా అమ్మ నార్మల్గా అంటే అమ్మ పసుపు కొమ్ములు తెచ్చి కొంచెం పసుపు చేసి పెడతారు బ్రో, ఇంకా వేరే ప్రతిసారి దంచలేరు కాబట్టి స్పెషల్ మామూలు కొనేస్తుంది బయట, ఈ కంపెనీలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్న పసుపు. దెబ్బ తగిలినప్పుడు నాకేమన్నా అమ్మ పసుపు తీస్తాను ఫస్ట్, ఆ పసుపు కొమ్ముతో దంచిన పసుపు ఉంటుంది కదా అదొక్కటే పెడుతుంది అనమాట. నా సంగతి తెలుసు కదా, ఒళ్ళంతా అయ్యే ఉంటాయి. దెబ్బలు క్రికెట్కి వెళ్తాను, అన్నిటికి వెళ్తుంటా, గేమ్స్ షెట్లకి వాటికి. అమ్మ నాకు ఈ బయటకు ఉన్న పసుపు పెట్టదు, అయితే మరి ఆ వంటలోకి ఎందుకు వేస్తానంటే ఇంక తప్పదు కదా అని చెప్పేస్తుంది. కానీ మొన్న అమ్మ నాకు ఈ పసుపు పెట్టింది ఇక్కడ కాలు దగ్గర సైడ్, ఇక్కడ ఏళ్ళ దగ్గర చీలితే లోపల పక్క ఇది పెట్టింది కాలుకి. అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ స్మెల్ చూసి. సో ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి, గ్వీన్స్ వెబ్సైట్లో, లేకపోతే వాట్సాప్ నుంచి, లేకపోతే ఇన్స్టాకి మీరు డైరెక్ట్ డిఎం చేసినా కూడా మీరు వచ్చేసి www.thegreens.com అండ్ స్క్రీన్ మీద కూడా వేస్తాలే, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ క్యాటలాగ్ అయితే వచ్చేస్తుంది. దాంట్లోంచి యాడ్ చేసుకొని పర్చేస్ చేసుకొని టేస్ట్ చేసుకోండి. అలాగే కొనిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లుందో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అక్కడ స్మాల్ బీస్ ఉన్నాయి, చూస్తారా పైన? అంటే ఇంత మీరు చెట్టుకి చూసారన్నారు కదా, అవి ఇంకొక స్పాట్కి వచ్చామన్నమాట. దాని చూద్దా స్మాల్ బీ అని. ఈ చెట్టు త్వరలో కింద పక్క ఇక్కడ లోపలైతే పెట్టినాయి అనమాట. అదిగోండి స్మాల్ బీస్, చిన్ని బీస్. లోపల ఏంటంటే జస్ట్ ఇంకా వాళ్ళు ఏంటంటే వ్యాక్స్ తోటి హైవ్ని ఫామ్ చేసాయి, ఇంకా హనీని అయితే తీసుకురాలేదు. అసలు లేదా బ్రో హనీ ఇందులో? లేదు లేదు, ఇది చూద్దురండి, ఇదిగో ఇక్కడ కింద. ఇప్పుడు ఈ కనుక లేచినందు కానీ కుడితే బ్రో, లేచి ఇటు పరిగెత్తా, అటు సైడ్ కారు ఉంది, అటు పరిగెత్తా, టచ్ చేస్తున్నావు అట్లా. చూడండి ఇదిగోండి హనీ బీస్ని. వావ్, ఎక్కడ టచ్ చేశారు చూడండి ఎంత బాగుంది చూడండి. అది దీస్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే, టచ్ చేసా బ్రో, ఆయన ఊదుతున్నాడు. ఇదిగో ఇది నేచర్ బ్రో, అట్లా అట్టే ఉన్నిచ్చేద్దాం. అవి ఏది మనకి హాని చేయవు. చూడు ఎంత బాగున్నాయి హనీ బీస్. చూడండి గట్టిగా గట్టిగా ఊదాలా? నిజంగా ఊతా ఊదండి. వెనక్కుండి రేహు, అందరు ఏంది అందరు పారిపోతున్నారు, అటు చూపి ఎటోళ్ళు అటు పారిపోతున్నారు. ఏంది ఏంది లైట్ లేదా? అయినా సరే అన్ని లోపలికి వెళ్ళాయి బ్రో ఊదగానే. నువ్వు హనీవి ఇదేంటంటే వీళ్ళు కొని తెచ్చింది కాదనమాట, ఇక్కడ న్యాచురల్గా చిన్ని బుజ్జి హనీ. ఇదేంటంటే ఇండియన్ నేటివ్ బీ. ఇది ఇండియన్ నేటివ్ బీ. చెప్పండి, చూడండి దీన్నే ఇండియన్ నేటివ్ బీ అంటారు అనమాట. తేనెటీగ ఇది కూడా, నాటు తేనెటీగ ఎగిరిపోయింది. హనీ అయితే ఇంకా లేదు, లేకపోతే నేను పాటి దాన్ని పెట్టి కోసి బాటిల్లో బిండుకొని వెళ్ళిపోయేటండి. దేవుడా కుట్టండి ఒకటి. కుట్టవులే బ్రో, ఎగురుకుంటా వచ్చి కుట్టాల్సిందే, తేనెటీగ అట్టు కుట్టవు. అలా చెప్తే భయపడరని అలా చెప్పాను అనమాట నేను. అయినా పర్లే, నేను భయపడను. రారా రే నాన్న, ఒక్కటైనా రండిరా. ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూసారు, ఐ మీన్ వెబ్సైట్ అంతా చూసారు కదా. లేదు మీకు ఆఫ్లైన్లో కావాలి గ్వీన్స్ హనీ అంటే డైరెక్ట్గా ఇదేంటంటే నాకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితేనే అనమాట నేను ఇట్లా తీసుకొస్తాను. మన సర్కాస్టిక్ షాపీలో కంప్లీట్ ఒక షెల్ఫ్ మొత్తము గ్వీన్స్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. హనీ, టర్మరిక్ పౌడర్, ఇంకా గీ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎంజీబీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో సర్కాస్టిక్ షాపీ మీ అందరికీ తెలుసు, అక్కడికి వచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఓన్లీ ఆన్లైనే కాదు, వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, అక్కడికైనా రావచ్చు. మ్యాక్స్ మీరు రాలేరు కాబట్టి, షాప్కి రాలేరు కాబట్టి, అంత దూరం వేరే ఊర్లో నుంచి చూస్తారు. ఇది మ్యాక్స్ ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి చూస్తారు, విజయవాడ, గుంటూరు, వాళ్ళందరూ రాలేరు కాబట్టి
మన వెబ్సైట్ ఉంది కదా స్క్రీన్ మీద, ఆ వెబ్సైట్కి లేదా ఆ నెంబర్కి కనుక మీరు కనుక మెసేజ్ చేస్తే మీకైతే డెలివరీ చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఆఫ్లైన్ మామూలుగా వచ్చి టప్మని తీసుకెళ్ళిపోవాలి, సడన్గా కావాలి అర్జెంట్గా అంటే మీరు సర్కాస్టిక్ షాపింగ్ అయినా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడ కూడా అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ. ఇందా నుంచి నేను ఆ తేనికి వచ్చున్నాం, మేము ఆ మూల ఉన్నాం అనమాట, తేనె చూడడానికి పోయి ఉన్నాం. ఈయన ఎవరితో మాట్లాడుతుంది నిలబెట్టి, ఎవరున్నారు ఈడ? ఇద్దరు మనుషులు కనిపిస్తున్నా, ఆడ సమాధి ఒకటి కనిపిస్తుంది, ఇంకేం కనిపించలే. ఇద్దరు మనుషులు కనపడతా. ఎవరు ఈడ? నిజమేనో కనపట్టలేదు, ఎవరు లేరే? ఎవరు లేరు. చూడు, నేను ఇందుకే చెప్పింది సాధు జీవులు మగోళ్ళని, అసలు వాక్కుండా ఉందేమో చూడు ఇందా నుంచి అవ్వ వాక్తనే ఉంది. అసలు నోరు కూడా వస్తా. తాత ఉన్నాడు ఈడ, తాతని ఇట్టంటే చూడు. సిగ్గుపడుతున్నావు. ఎవరు ఇంక కింద ఉండేదే? పెద్ద శంకర్ ఆయన మీద కూర్చుంటే నొప్పి పుట్టదు ఆయనకి? కాల్చి బోన్స్ కదా ఉన్నాయి, నువ్వు ఆయన నెత్తి మీద కూర్చున్నావు నేరుగా వచ్చి. ఏమి ఇబ్బంది లేదు, మాకు అలవాటు. పప్పు తినలా రాత్రి నువ్వు? నేను రోజు పప్పు నాన్ వెజ్ తింటాను. ఆ రెండు ఎక్కువ తినొచ్చి నెత్తి మీద కూర్చుంటా. ఏం పర్వాలేదు, ఆయనకి పర్వా ఉంది. తినం కదా, మళ్ళీ వేరే తింటే రాత్రి. నువ్వేం మాట్లాడవా? ఏదో ఒకటి సరదాగా భలే హ్యాండ్సమ్ ఉన్నావు తాత, నువ్వు గడ్డం గిడ్డం తీసేసి. హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ ఆయన హ్యాండ్సమ్ హీరో. కలర్ చూడు ఎట్టున్నాడు. లైన్ వేస్తున్నా తాతకి నువ్వా? నేనా? నిజం చెప్పు, ఇందా నుంచి పొగడతా ఉన్నావు ఆయన నువ్వు. ఎవరు? హ్యాండ్సమ్, కలర్ చూడు, ముక్కు చూడు. అమ్మ ఆయన కలరు ఆయన ముక్కు ఏమవుతాడా? నాకేమవడు, ఏం కాదు. అందుకని దాని నుంచి పొగడుతున్నావు. లైన్ లో పెడతామని, లైన్ లో పెడతామని. మహానుభావుడు. ఇందాక దాకా తెల్లగా ఉన్న తాత ఎర్రగా అయిపోయాడు సిగ్గుపడి. ఒక్కలు ఎర్ర పడుతున్నాయి. అమ్మో తాత నీ బొక్కలు ఎర్రబడిపోయి. చూసుకో, డెవలప్ చేసేసాడు. ఆమె ఆపట్లే. ఏం ఆపు? తెలుసా ఇందాకేమండి తాతుకున్నంత బొచ్చుకొని లేదంట. వచ్చలేదు ఇంటికి లోన్ నేను నవ్వు ఆపుకుంటున్నావు కదరా. తాత మీద మాట పన్నిట్లా అని. తాత చాలా బయట వాళ్ళని గౌరవించాలి కదా. బయట మనోడైతే నేతో లవ్ చేసుకుంటే అది వేరే, నేతో లవ్ చేసుకుంటే అది వేరే. వెళ్ళిపోయాడు తాత అవుట్. లవ్ ఇంకా మేమిద్దరు లవ్ చేసుకుంటున్నావులే అంట. తాత ఆయనకి 60 ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము సంవత్సరం నుంచి లవ్ చేసుకుంటున్నాం. సంవత్సరం నుంచి లవ్. తాత జంపు పెట్టుకోలేదా? పెట్టుకుంటా. ఎవరు ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు 50 ఉన్నాయి. 16 కదా? 16 ఎందుకు సూపర్ అవ్వ. ఆయన ఇంటికి వెళ్ళిపో, మా ఇల్లు ఇదే. తాతని ఇంత పబ్లిక్ గా చెప్పేసావు, నీకు భయం లేదా? లవ్ చేస్తున్నాను అని చెప్పావా? లేదు. ఏమే? ఎందుకు? నీది నిజాయితీ ఉన్న ప్రేమ? అవును, నిజాయితీగా మాట్లాడితే భయపడాలా? నలుగురు కోసం భయపడాలా? నేను బతకాలి కదా, అందుకే లవ్ చేసేస్తున్నావు. అంతే. లవ్ సీరియస్ లవ్ ఏడైనా పెట్టుకో, ఏమి ఇబ్బంది. తాతకి పెళ్లి కాలా? పెళ్ళి అయింది, పిల్లకాయలు ఉండారు, పెళ్ళిళ్ళు అయిపోయారు, అందరు అయిపోయారు. వాడు భార్యని కూడా తీసుకురమ్మంటావా? భార్య లవ్? అవును. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రచ్చబండే రచ్చబండి అయినా ఇబ్బందిలే. తాత నీకు కావాలంతే. నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. సిగ్గు అది కాదు, తాతల్లా అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసుకుని జంప్ పట్టుబడి తాత అందరికి చెప్పేస్తుంది. ఏం చేద్దాం వెళ్ళిపోయాడు తాత. అది ఇంకోరు దొరికారు తాతకి, మీ ఇష్టం. తాతకి ఇంకోరు దొరికారు, ఆయనకి పర్వాలేదు. దొరికినా పర్లా, నీకున్నాడు ఆయన చాలా. అంతే, మనిషి కనపడుతున్నాడు అంతే. ఇదిరా ట్రూ లవ్ అంటే, అర్థం చేసుకోండి. అది ట్రూ లవ్ అంటే.